నరసింహారెడ్డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం విపరీతమైన వర్షపాతం నమోదైన నేపథ్యంలో షార్కిట్ ద్వారా ఈ మధ్య కాలంలో వర్షపాతం నమోదైన నేపథ్యంలో వర్షం నిల్వలు ఉండకుండా ఇంతకు ముందు ఉండే ప్రహరీ గోడ నిర్మాణం పిల్లలు లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు కట్టబోయే ప్రహరీ గోడ నిర్మాణం పిల్లలతోనే కడతామని మున్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. సో ఈ మధ్య కాలంలో గ్రౌండ్లో చేయడం దాంతో ఈ వాటర్ అంతా వన్ సైడ్ పోవడం ఒక దగ్గర అక్యుములేట్ అవుతుంది. సో దాన్ని వెంటనే మేము రిపేర్ ట్రైనింగ్ చేసేసి వాటర్ ప్రాపర్ అవుట్ఫ్లో అయ్యేట్టుగా చర్యలు తీసుకుంటాం. కట్టబోయే గోడకి కావాల్సిన వాటర్ ఇంతకుముందు ఉన్నటువంటి పిల్లర్స్ లేకుండా కట్టడం జరిగింది. రెండవది ప్రాపర్గా వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా లేకుండా అక్యుములేట్ అయ్యే పరిస్థితి ఉన్నది. దాంతో ఇప్పుడు కొత్తగా కట్టబోయే గోడలో మేము త్రూ గ్రిల్స్ అండ్ పైప్స్ వాటర్ ఇమ్మీడియట్గా వస్తూ రన్నింగ్ వాటర్ పోయేటట్టుగా పక్కనే ఉన్న డ్రైనేజ్ కనెక్ట్ చేస్తూ మరోసారి ఇలాంటి సమస్యలు వెళ్తే కూడా చర్యలు తీసుకుంటాం.